అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొంటారు. కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్ద కావడంతో మీరు గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, దెబ్బలు కూడా తగలవచ్చు. ఒకరికి సహాయం చేసే ముందు మళ్ళీ పరిగణించండి. అధికంగా అవసరమయ్యేటటువంటి సహాయం కారణంగా ఎవరైనా మిమ్మల్ని తప్పుగా ఉపయోగించుకోవచ్చు. మరియు బీపీ, షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. బీపీ కారణంగా మీ ఆరోగ్యం దిగజార్చగలదు. ఇక ఈ రోజు లక్ష్మీదేవి పూజించడం వల్ల విజయం మీ వంత అవుతుంది. వనరులు సులభంగా నెరవేరుతాయి. ఉత్తమ సమయం ఉంటుంది. అవార్డు అందుకునే అవకాశం వస్తుంది. ఆదాయం ఉన్నతంగా ఉంటుంది. సమయం ప్రతికూల ఫలితాలను ఇచ్చే విధంగా ఉంది. మధ్యాహ్నం పూట తెలియని వాటిని నమ్మకూడదు. ప్రయాణాన్ని నివారించండి. పని ఆలస్యం అవుతుంది. సాయంత్రం పూట సమయం మీకు అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు చూసినట్లయితే కొంతమంది ఈ రోజు మంచి సంబంధాల కోసము, వివాహ ప్రస్తావనల కోసం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక మతపరమైన పనిలో ఎక్కువ సమయం అనేది గడుపుతారు. ఈ రోజు ఈ సమయంలో ఈ వైఖరిని సానుకూలంగా ఉంచుకోవడం అవసరం అవుతుంది. యువత ఏ లక్ష్యం వైపు వైఫల్యంగా ఉండడానికి ఒత్తిడి అనేది తీసుకోకూడదు. మళ్ళీ వారు కష్టపడకూడదు. వ్యాపార పనులలో ఎక్కువ మెరుగుదల ఎక్కువ ఆశ లేదు. దాని మీద ప్రయోజనకరమైనటువంటి ఆర్డర్లు మార్కెటింగ్ పనులలో ఉండవచ్చు. కాబట్టి వ్యాపార పార్టీలలో సన్నిహితంగా ఉండండి. అధిక పని కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వ్యక్తులు కలత చెందుతారు. ఆ సభ వ్యవస్థను సముచితంగా ఉంచడానికి ప్రేమ విషయంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్ని ప్రయత్నాలన్నీ చేయడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల అపార్థం కారణంగా కొన్ని బ్యాడ్ నేమ్లు కూడా రావచ్చు. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. తరగతి విద్యార్థులకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆడపిల్లలు జాగ్రత్తగా, ఆడ విద్యార్థులు అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటే అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు తమ విద్యపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. పరమతి ఆలోచనలు తమకు తాము తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి పెద్దలతో సలహాలు, సంప్రదింపులు పాటించాల్సి ఉంటుంది. కొత్త విషయాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీకు కీర్తి లభించినటువంటి పనులలో ఇలాంటి విషయాల గురించి ఆలోచించవద్దు. మీకు కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఒంటరితనం తొలగించబడుతుంది. ఇక కెరీర్ పరంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కారణంగా ఆర్థిక పరిస్థితులు మార్పులు వస్తాయి. సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది. హెల్త్ పరంగా పిల్లల ఆరోగ్యాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగ్గా చూసుకోండి. ఇబ్బందుల తర్వాత రచనల విజయానికి సంకేతం ఉంటుంది. వనరులు సులభంగా నెరవేరుతాయి. ఇక ఉత్తమ సమయం ఉంటుంది. వాటి అందుకునే అవకాశం ఉంటుంది. ఆదాయం ఉన్నతమైనదిగా ఉంటుంది. ఇక ఈరోజు తెలియని వాటిని నమ్మకూడదు. ప్రయాణాన్ని నివారించండి. పని ఆలస్యమైనా సరే పూర్తవుతుంది. తొందరపాటి నిర్ణయాలను అసలు నివారించకండి. ఇక ఆధ్యాత్మికత వైపు కూడా ధోరణిని కలిగి ఉండండి. నెగిటివ్ ఆలోచనలను దరిచేరనివ్వకండి. ఈ రోజు మీ ఆలోచనలను పాజిటివ్ గా ఉంచుకునే ప్రయత్నాలు చేయండి. స్నేహితులతో, బంధువులతోటి ఆర్థిక సహాయం అందించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ రోజు మీ బడ్జెట్ ను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ రోజు చూసినట్లయితే పరిహారములో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయటం వలన మీకు అన్ని దోషాలు తొలగించబడతాయి. మరియు మీకు అన్ని పరిహారాలు జరిగిపోతాయి. మీకు అన్ని శుభ సంకేతాలు అనేవి రావడం జరుగుతుంది. ఇక లక్కీ సంఖ్య 31. లక్కీ కలర్ అయితే మరి రూబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.